ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. రానున్న ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి. ఈ వారాహి నవరాత్రి 9 రోజుల పూజకు మనకి ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి ఏమిటి, నైవేద్యాలు ఏమిటి, అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, ప్రతి విషయము కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వారాహి అమ్మవారి నవరాత్రి పూజకు కావాల్సిన ముఖ్య పూజా సామాగ్రి. వారాహి అమ్మవారి చిత్రపటం లేదు అంటే విగ్రహం. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేకపోతే మీ ఇంట్లో నిత్యం పూజించుకునేటటువంటి దుర్గాదేవి, లలితాదేవి లేదా లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇలా ఏ అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం ఉన్నా మీరు ఈ నవరాత్రి పూజను వాటికే నిర్వహించుకోండి. కొత్తవి కొనాల్సిన అవసరం లేదు. వారాహి దీపం, ఇది ఎంతో శక్తివంతమైనది. ఈ నవరాత్రులలో ఈ దీపాన్ని వెలిగించి మీ కోరికను కోరుకుంటే తప్పనిసరిగా నెరవేరి మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఒకవేళ మీ ఇంట్లో వారాహి దీపం లేకపోతే కామాక్షి దీపాన్నైనా మీరు ఈ నవరాత్రులలో పెట్టుకొని వెలిగించవచ్చు. గంధం మీ అంతటి మీరే స్వయంగా సాది అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. అందుకు గంధపు చెక్క సాన, 2 పంచపాత్రలు, అరివేణి ఉద్ధరణులు తీసుకోవాలి. 1 అమ్మవారికి, 1 మనకి. మంగళహారతి ఇవ్వటానికి హారతి పళ్ళం, గంట, దీపారాధనకు 2 దీపపు కుందులు, వాటి కింద పెట్టుకోవటానికి ప్లేట్లు, అగ్గి పెట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజ అయిపోయిన తరువాత తప్పనిసరిగా ధూపం వేయాలి. దానికోసం అని చెప్పి మీరు సాంబ్రాణి కప్స్ గాని లేదా ఆవు పిడకలు గాని మీరు సిద్ధంగా ఉంచుకోండి. తరువాతది పసుపు, కుంకుమ, గోమయం, దీపారాధన చేసుకోవటానికి పత్తి ఒత్తులు, పత్తి వస్త్రాలు యజ్ఞోపవీతం చేసుకోవటానికి శుభ్రం చేసినటువంటి పత్తి, గంధం సాదుకోవటానికి రోజ్ వాటర్ లేదా అతరు, జవ్వాదు, వక్కలు, చిల్లర నాణ్యాలు, పచ్చ కర్పూరం, అమ్మవారికి ఇష్టమైనటువంటి వివిధ రకాలైనటువంటి గులాబీలు, చామంతులు, మల్లెలు, జాజులు, మందారం, గన్నేరు, తామరలు ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అన్ని రకాల పుష్పాలతోనూ అమ్మవారిని అర్చించడానికి తెచ్చుకోండి. విఘ్నేశ్వరుడి పూజకి గరిక, కమలపాకులు, మామిడాకులు, పత్రి, అగరబత్తీలు, దీపారాధన కోసం నువ్వుల నూనె లేదు అంటే ఆవు నెయ్యి, సాంబ్రాణి వెలిగించి ధూపం వేయటానికి ప్రమిద, చేతులు తుడుచుకోవటానికి ఒక నాప్కిన్, అమ్మవారి పూజకు పూజా పీట, అలాగే మనం కూర్చోటానికి ఆసనం. 9 రోజులు కూడా కలశం పెట్టుకొని పూజను నిర్వహించుకునే వాళ్ళు కలసపు చెంబు, రవికల గుడ్డ, కొబ్బరికాయి, బియ్యం సిద్ధం చేసుకోవాలి. అలాగే అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక పెద్ద ప్రమిద, దీపం వెలిగించటానికి ఒక పెద్ద ఒత్తి, అలాగే అఖండ దీపం కింద పోయటానికి ధాన్యాన్ని తెచ్చుకోవాలి. ఆ అమ్మవారి అభిషేకం నిర్వహించుకోవడానికి పంచామృతాలను సిద్ధం చేసుకోవాలి. వారాహి అమ్మవారికి పంచమి పూజ లేదా శుక్రవారం పూజ నిర్వహించుకునే రోజున కంద దీపం వెలిగించుకోవడానికి ఒక కందను తెచ్చుకోండి. ఇప్పుడు అమ్మవారి పూజకు ఇందాక చెప్పిన సామాగ్రిని ఎలా ఒక్కొక్కటిగా తయారు చేసుకొని సిద్ధం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా కుంకుమను ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం. మార్కెట్ లో మనకి ఇది 2 రంగులుగా లభిస్తుంది. ఒకటి ఎర్రటి రంగు అయితే రెండవది మామి చిగురు రంగులో మనకి లభిస్తుంది. రెండిట్లలో ఏది ఉపయోగించినా మంచిదే. ముందుగా మీరు తెచ్చుకున్నటువంటి కుంకాన్ని ఒక కప్పులోకి తీసుకోండి. ఆ కప్పు శుభ్రంగా ఉండాలి సుమా. ఇప్పుడు ఆ కుంకంలోకి కొద్దిగా జవ్వాదును కలపండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత మోతాదు సరిపోతుంది. ఇది ఎంతో సుగంధిభరితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే దీనిని కుంకంలో కలుపుతారో అప్పుడు మీరు కుంకుమ పూజ చేసేటప్పుడు ఆ అమ్మవారికి ఎంతో పరిమళభరితమైన సువాసన అనేది వెదజల్లుతుంది. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టం. ఆ తరువాత ఇదే కుంకంలో చిటికెడు పచ్చ కర్పూరం చిన్న ముక్క తీసుకుంటే చాలు. దానిని మీ చేతితో ఇలా నలిపితే సరిపోతుంది. పొడిగా వచ్చేసిందండి. దాన్ని ఈ కుంకం మొత్తంలో కలపండి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి కుంకాన్ని మీ పూజా పెట్టె ఏదైతే ఉంటుందో అది శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి ఈ కుంకాన్ని పోసి భద్రపరచుకోండి. ఇక తరువాతది పసుపు. మీరు పసుపు కొమ్ములు ఆడించి తెచ్చుకొని పొడిని, లేదు మాకు కొట్టించుకునే సమయం లేదు అనుకునే వాళ్ళు మార్కెట్ లో ప్యాకెట్స్ మనకి ఎట్లాగో లభ్యంగానే ఉంటాయి. వాటినైనా తెచ్చుకొని మీరు పూజకు ఉపయోగించవచ్చు. కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు ఆడించిన పసుపు అయినా పర్వాలేదు, మార్కెట్ లో తెచ్చుకున్న పసుపు అయినా పర్వాలేదు, దానిని మీరు వంటకి వేరుగా పూజకు వేరుగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఒక చిన్న సీసాకి పసుపును వేసుకొని పూజ చేసుకోవటానికి సపరేట్ గా పెట్టుకోండి. మీ పూజా పెట్టెలో ఎప్పుడైతే పసుపు నిండుకుంటుందో ఆ సీసాలో నుంచి తీసుకొని మీరు వాడండి. తప్ప వంటకి ఉపయోగించేటటువంటి పసుపును తెచ్చి ఎప్పుడు పూజకి వాడకండి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి కుంకాన్ని మీ పూజా పెట్టె ఏదైతే ఉంటుందో అది శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి ఈ కుంకాన్ని పోసి భద్రపరచుకోండి. ఇక తరువాతది పసుపు. మీరు పసుపు కొమ్ములు ఆడించి తెచ్చుకొని పొడిని, లేదు మాకు కొట్టించుకునే సమయం లేదు అనుకునే వాళ్ళు మార్కెట్ లో ప్యాకెట్స్ మనకి ఎట్లాగో లభ్యంగానే ఉంటాయి. వాటినైనా తెచ్చుకొని మీరు పూజకు ఉపయోగించవచ్చు. కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు
ఇక తరువాతది ముఖ్యమైనటువంటిది అక్షింతలు. ఈ అక్షింతలను మీరు తయారు చేసేటప్పుడు ముందుగా శుభ్రపరుచుకున్నటువంటి బియ్యాన్ని తీసుకోండి. దాంట్లో ఎటువంటి బెడ్డలు రాళ్లు ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ శుభ్రపరిచినటువంటి బియ్యంలోకి కొంచెం పసుపు, చిటికెడు ఆవు నెయ్యి, దీంతో పాటు పచ్చ కర్పూరం, వీటితో అక్షింతలను కలపాలి. ఇక తరువాతది పత్తితో చేసినటువంటి వస్త్రాలు, యజ్ఞోపవీతాలు. ముందుగా మీరు తెచ్చుకున్నటువంటి పత్తిని శుభ్రపరచుకోండి. దాంట్లో ఎటువంటి నలకలు, గింజలు లేకుండా ముందుగా పత్తిని శుభ్రపరచుకోవాలి. ఒకవేళ మీకు గింజలు తీయటం చేత కాకపోతే ఒక్కసారి బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలో పెట్టండి. అప్పుడు మీకు తీయటం సులభంగా వచ్చేస్తుంది. ఇది ఎంతో సమయం మీకు పట్టదు. ఇలా శుభ్రపరచుకున్నటువంటి పత్తితోటి యజ్ఞోపవీతం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా గంధపు సాన పైన గంధాన్ని సాదండి. దానిని ఒక కప్పుకి వేసుకోండి. ఆ తరువాత పసుపు, కుంకుమ కొంచెం కొంచెం చిటికెడు ఒక ప్లేట్ లోకి తీసుకోండి. గంధం సానినప్పుడు గాని ఈ పసుపులోకి, కుంకుమలోకి కూడా రోజ్ వాటర్, లేదు అంటే అత్తరు లేదా గంగాజలం, వీటిల్లో ఏదైనా పర్వాలేదు, వాటిని కొంచెంగా వేసి మీరు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు శుభ్రపరిచినటువంటి పత్తిని తీసుకొని పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడం చేతితో అంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి పత్తిని పట్టుకోండి. మీ రైట్ హ్యాండ్ అంటే కుడి చేతితోటి పత్తిని కొంచెం లావుగా మీరు లాగుతూ వెళ్ళాలి. ఇలా లాగుతున్నప్పుడు కొంచెం పత్తిని వదలాలి. మధ్యలో మీరు ఇందాక తడిపి పెట్టుకున్నటువంటి పసుపుతోటి ఆ పత్తిని మధ్యలో ఇలా మెలిపెట్టాలి. మళ్ళీ కొంచెం పత్తిని వదలాలి. మళ్ళీ కొంచెం లాగి పత్తిని మళ్ళీ పసుపుతోటి మధ్యలో పత్తిని మెలిపెట్టాలి. ఇలా చెప్తున్న విధంగానే మీరు మొత్తము మీకు ఎంత పొడవు మీకు యజ్ఞోపవీతం కావాలో అంత పొడవు వరకు మీరు ఇదే పద్ధతిలో మీరు యజ్ఞోపవీతాన్ని తయారు చేసుకోవాలి. ఇందాక మధ్యలో పత్తిని నలిపి మీరు చేసినప్పుడు పసుపుతో చేశారు కదా, ఇప్పుడు యజ్ఞోపవీతం మొత్తం తయారైన తరువాత ఆ నలిపిన చోట పసుపుతో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక చోట గంధం, పసుపు వదిలేసి మూడవ చోట కుంకుమ, మళ్ళీ గంధం, పసుపు, కుంకుమ, ఇలా మొత్తం యజ్ఞోపవీతానికి ఈ మూడు కూడా వచ్చేటట్టు మొత్తం బొట్లు పెట్టుకోండి. యజ్ఞోపవీతాలను ముందుగానే సిద్ధం చేసుకొని మీరు మీ పూజా పెట్టిలో మీరు భద్రపరుచుకోవచ్చు. తరువాతది పత్తి వస్త్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందాక శుభ్రపరుచుకున్నటువంటి పత్తిని కొంచెం తీసుకోండి. ప్లేట్లో పన్నీరు కలిపిన పసుపు ఉంది కదా, దాంట్లో ఈ పత్తిని తడపండి. దానిపైన కొంచెం గంధం అద్దండి. దీంతో పసుపుతో చేసేటటువంటి పత్తి వస్త్రం తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పత్తిని తీసుకోండి. దీనిని ఇందాక పన్నీరు కలిపినటువంటి కుంకుమ ఉంది కదా, దాంట్లో ఈ పత్తిని తడపండి. దీంతో మనకి కుంకుమతో చేసేటటువంటి పత్తి వస్త్రం తయారవుతుంది. ఇదే విధంగా మీకు కుంకుమతోటి, పసుపుతోటి పత్తి వస్త్రాలు సిద్ధమవుతాయి. మీకు ఎన్నైతే పత్తి వస్త్రాలు కావాలో అన్నిటినీ మీరు సిద్ధం చేసుకోండి. ఫోటోలకి వేసేనప్పుడు కొంచెం పెద్ద వస్త్రాలను, యజ్ఞోపవీతాలను తయారు చేసుకోండి. అదే విగ్రహాలకి, వినాయకుడికి, హరిద్ర వినాయకుడికి అయితే చిన్న చిన్న వస్త్రాలు, యజ్ఞోపవీతాలు తయారు చేసుకుంటే సరిపోతుంది. మీరు చేసే పూజను బట్టి వీటిని కూడా తయారు చేయండి. ఇప్పుడు దేవుని విగ్రహాలకు అలాగే పటానికి ఎలాగా మనం అలంకరణ చేసుకోవాలి అనేది నేను ఒక ఫోటోకి చేసి చూపిస్తానండి. ముందుగా గంధపు సాన తీసుకొని పన్నీరు గాని, రోజ్ వాటర్, గంగాజలం, వీటిలో ఏదైనా పర్వాలేదు, వాటిని కొంచెం కొంచెంగా పోస్తూ గంధాన్ని సాది సిద్ధం చేసుకోండి. తరువాత ఒక ప్లేట్ లోకి కొంచెం పసుపు, కుంకుమ పెట్టుకోండి. వాటిల్లో కూడా కొంచెం పన్నీరు లేదా రోజ్ వాటర్ కలిపి కొంచెం చిక్కగా పెట్టుకోండి, లూజ్ గా ఉండకూడదు. అలాగే ఇప్పుడు పటాన్ని శుభ్రపరుచుకున్న తరువాత ఆ పటానికి ముందుగా పన్నీరు కలిపినటువంటి పసుపుతోటి బొట్టు పెట్టి అలంకరించండి. ఈ పసుపు బొట్టు పైన మీరు సారినటువంటి గంధం ఉంది కదా, ఆ గంధాన్ని తీసి మీరు బొట్టుగా పెట్టండి. ఆ తరువాత ఇప్పుడు దానిపైన పన్నీరు కలిపినటువంటి కుంకుమతోటి మీరు అలంకరణ చేసుకోండి. ఇప్పుడు చూడండి అమ్మవారు ఎంత కలకలలాడుతూ ఉన్నదో. తరువాతది నైవేద్యాలు. వారాహి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు ఏమిటి అన్న పూర్తి వివరాలతో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చూసే ప్రయత్నం చేయండి. విన్నారు కదా వారాహి నవరాత్రి పూజకు కావాల్సినటువంటి ముఖ్య పూజా సామాగ్రి ఏమిటి అనేది. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.